ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చరణ్ గగన్తో మాట్లాడి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన చరణ్ దగ్గరికి భూమి వస్తుంది. చరణ్ ఎక్కడి నుంచి వస్తున్నావు? అందరి భోజనాలు అయిపోయాయి, నువ్వు ఒక్కడివే ఇంకా తినలేదు, వడ్డించమంటావా అని భూమి అడుగుతూ ఉంటుంది. చరణ్ అయితే చాలా బాధగా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తినేశాను మువ్వ అని చెప్తాడు. ఏంటి, మీ అన్నయ్య ఇంటికి వెళ్ళావా అని భూమి అయితే చాలా సంతోషంగా చరణ్ని అడుగుతూ ఉంటుంది. మీ అన్నయ్య ఇంటికి వెళ్ళావా? మీ అన్నయ్య ఎలా ఉన్నారు అని భూమి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వు ఈ ప్రశ్న అడగకుండా ఉండాల్సింది భూమి. బాగానే ఉన్నారని చెప్తే నీ తృప్తి కోసం అబద్ధం చెప్పి ఆ మంచిగా చేసుకున్నవాడిని అవుతాను. నువ్వు దక్కవని తెలిసినా నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు అని చరణ్ కూడా గగన్ని తలుచుకొని బాధపడుతూ భూమితో చెప్తూ ఉంటాడు. భూమి అయితే ఇది విని ఇంకా ఎక్కువగా బాధపడుతూ వింటూ ఉంటుంది. భూమి ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అర్ధరాత్రి అయినా కూడా భూమి అయితే పడుకోదు, ఆలోచిస్తూనే ఉంటుంది. ఆయన్ని రాయిలా మార్చేసింది నేనే, మళ్ళీ మామూలు మనిషిగా మార్చాల్సిన బాధ్యత నాదే అని భూమి అనుకుంటుంది. గగన్ అయితే నిద్రపోకుండా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఫోన్ వస్తుంది. ఎవరు అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర కొనిచ్చిన ఫోన్తో భూమి అయితే తన కొంగుని అడ్డుగా పెట్టుకొని భూమి మాట్లాడుతుందని గగన్కి అయితే అర్థమవుతూ వెంటనే ఫోన్లో గగన్కి ఐ లవ్ యూ అని భూమి చెప్పేస్తుంది. ఐ లవ్ యూ అన్న పదం వినగానే గగన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు.